బైబిల్లో ఉంది, ఆశీర్వదించెను. ఏం చేశాడట? ఆశీర్వదించాడు. మనం దేవుని సన్నిధికి వచ్చి దేవుణ్ణి మనం ఆరాధిస్తున్నప్పుడు దేవుని యొక్క ఆశీర్వాదాన్ని మనము పొందుకుంటాం. ఏం జరుగుతుంది ఆశీర్వాదం పొందుకున్నట్లయితే? అక్కడ ఉన్నవి 5 రొట్టెలు 2 చేపలు మాత్రమే. అవి ఆ పిల్లాడికి సరిపోతాయి, కానీ వేల మందికి ఆహారంగా మాత్రం సాధ్యం కాదు. కానీ 5 రొట్టెలు 2 చేపలు ఎవరి దగ్గరికి తీసుకురాబడి? యేసయ్య దగ్గరకు తీసుకురాబడి యేసు యొద్దకు చేర్చబడిన 5 రొట్టెలు 2 చేపలను యేసయ్య ఏం చేశాడు? ఆశీర్వదించాడు. దేవుని దగ్గరకు చేరినటువంటి మనల్ని దేవుడు ఏం చేస్తాడు? ఆశీర్వదిస్తాడు. వింటున్నారా సహోదరి సహోదరులు? దేవుని సన్నిధికి రావడంలో ఏమి దాగి ఉందో తెలుసా? చెప్పండి గట్టిగా. ఆశీర్వాదము దాగి ఉంది. అదే చెప్తున్నా. నువ్వు దేవుని మందిరానికి వచ్చినప్పుడు వచ్చినట్టుగా తిరిగి వెళ్ళిపోవడానికి వీల్లేదు. ఆశీర్వదించబడి వెళ్ళాలి. ఏం జరుగుతుంది ఆశీర్వదించబడితే? చూశాం కదా, అవి 5 రొట్టెలు 2 చేపలే కానీ అనేక వేల మందికి, చెప్పండి, ఆహారంగా మారినాయి. అనేక మంది ఆకలి తీర్చే విధంగా దీవించబడినాయి. అనేక మందికి